అండి అందరికీ. ఈరోజైతే టెర్రస్ గార్డెన్‌కి వచ్చాను. ఏంటంటే లాస్ట్ పిడికలు కొట్టుకున్న టెర్రస్ గార్డెన్‌లో. ఎందుకంటే చెట్లకి ఎరువు కావాలి. ఆవు పేడ ఇది. ఇలా ఏసుకొని ఇట్లా చిన్న చిన్న పీసులు చేసుకొని ఎరువులో కలిపి వేసుకోవడానికని ఇలా నేను పచ్చిది తెచ్చి ఇలా పెట్టుకుంటాను. ఇదిగోండి ఇవన్నీ పిడికలు కొట్టుకున్నాను గోడ పైన అన్నీ. ఇదిగో చూడండి అక్కడ వరకు. అందుకోసం ఇవన్నీ ఇప్పుడు నేను సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇది వాటర్లో కలిపి కూడా ఈ వాటర్ చెట్లకు పోస్తే చాలా బాగుంటుంది. ఈ పిడికలు వాటర్లో నానబెట్టేసి చెట్లకు వాటర్ ఇవ్వడానికి. ఇంకొకటి మనం కోకోపీటు ఎరువు వేసి కూడా తొట్లల్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకోసమని నేను ఇలా పెట్టుకుంటాను. ఇంకొకటి ఏంటంటే మా హైదరాబాద్లో అయితే చాలా దోమలు ఉన్నాయండి. ఎన్ని దోమలు అంటే అసలు ఏవి పని చేయట్లేదు వీటికి. ఇంకా నాకు నైట్ టైము ఈ పిడికలని ఒక్కటి ఇట్లా కాల్చి ఇంకా ఈ పిడికలని రాత్రి ఒక్కటి ఇట్లా ముట్టించేసి మన డోర్ దగ్గర పెడితే కూడా ఆ పొగకి స్మెల్కి కూడా కొంచెం దోమలు తగ్గుతాయని కూడా నేను ఇలా పిడికలు పెట్టాను. చూడాలి దోమలు తగ్గుతాయి. ఎందుకంటే పొగకు కొంచెం అవి అంత దోమలు రావని అది కూడా చేయాలండి. నైట్ టైంలో అట్లా చేస్తాను. ఇంకా ఈరోజైతే మంచిగా ఎండినాయండి. ఇదిగో ఇంకా ఎరువులు వేసుకునేటప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్ ఇగో అయిపోతుంది కదా ఇలా చిన్న చిన్న. ఇంకా మనం ఎరువు తెచ్చుకుంటే దానికన్నా దీన్ని నేను ఏం చేస్తానంటే మాగబెడతా అంటే ఇది కొత్తగా ఉంది కదా, కొంచెం మనం మాగబెట్టుకుంటే చాలా మొక్క అనేది మంచిగా ఎదుగుతుంది. మాగబెట్టుకొని చెట్లకు ఇచ్చుకుంటే మంచిగా. ఇట్లా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. డ్రై లేకుండా ఉంటే టబ్బు నిండా అయితే వచ్చిందండి పిడికలో. టబ్బు నిండా వచ్చాయి. ఇది చూడండి మునగ చెట్టు అయితే ఎంత పూత వచ్చిందో. చిన్న చిన్న ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మొక్కలు. ఇలా మంచిగా ఎరువులు వేస్తుంటే అన్ని లిక్విడ్స్ ఇస్తూనే ఇలా బాగా వస్తాయి. మళ్ళీ పిందెలు కూడా పడ్డాయి. ఇది చూడండి. ఇంకా కొన్ని నేను తెంపలేదు, అక్కడక్కడ పైకి ఉన్నాయి, కొన్ని తెంపలేదు నేను. మళ్ళీ పూత పిందె అయితే స్టార్ట్ అయింది. ఇక్కడైతే చిక్కుడు చెట్టుకు సీడ్స్ కోసం అయితే వదిలేసుకున్నా. ఇది చూడండి ఎంత మంచిగా ఎండిపోయిన ఎండకి వదిలేసుకున్నా. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి విత్తనం దొరకదు అనేది సీడ్స్ కోసం వదిలేసుకున్నా. ఇది ఇక్కడ కూడా కొన్ని వస్తున్నాయి ఇంకా చిక్కుడుకాయలు, ఇవైతే వదిలేసుకున్నా. టమాటా కాయలు చూడండి ఎంత బాగా వస్తుందో. నేను ఇచ్చిన ఎరువులకి ఇది బాగా వస్తుంది. ఒక మొక్కనే ఇది ఇది చాలా బాగా వస్తున్నాయి కదా. ఇంకా చిన్న చిన్న పిందెలు. ఇక్కడ చూడండి నిమ్మకాయలు. టెర్రస్ గార్డెన్ ఇది ఇంత బాగా నిమ్మకాయలు గుత్తులు. ఇది నిమ్మకాయలు కూడా మంచిగా స్టార్ట్ అయింది. ఇగో ఇక్కడ 2, 3 ఇంకా ఇవో పిందెలు ఉన్నాయి చూడండి. ఇక దానిమ్మ పళ్ళు కూడా ఇవి కూడా స్టార్ట్ అయ్యాయి. ఇట్లా చూడాలి అంటే మనం మంచి గార్డెన్ని కూడా అన్ని లిక్విడ్స్ తర్వాత ఇలాంటి ఎరువులు పిల్లల్ని చూస్తేనే మనకు కూడా అవి పూలు కాయలు ఇస్తాయి. కనకాంబరాలు కూడా ఇంక ఈరోజు నేను తెంపేసాను. కనకాంబరాలు చాలా ఉండే. ఇక ఇక్కడైతే చూడండి కనకాంబరాలు ఎంత బాగా వస్తున్నాయో. ఇది ఎందులో పెట్టిన అనుకున్నా, ఆయిల్ డబ్బాల, ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలలో పెట్టిన ఈ కనకాంబరాల చెట్లు. ఎందుకు రావండి, మంచిగా వస్తాయి. మనము ఎలా పెట్టినా సరే మొక్క హెల్దీగా ఉంది చూడండి. ఇక ఎంత బాగుంది కదా హెల్దీగా. ఇగో ఇవి మొన్న అన్నీ ఎక్కువ ఉండి ఇక రాలిపోయినాయి. కొన్ని తెంపలు ఇక ఇక్కడే ఉండిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.